ఈరోజు మనం చెప్పుకోపోయే కథ పేరు జులాయి అదృష్టం. ఒక ఊళ్ళో సోములు అనే జులాయి ఉండేవాడు. వాడు పొరుగురు వెళ్లి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఒక ముసల్ది కనిపించి, బాబూ, నేను నడవలేని స్థితిలో ఉన్నాను, నన్ను ఏదో ఒక ఊరు చేర్చు, ఈ సంచిలో ఉన్న 300 నీకిస్తాను అని అన్నది. ముందు ఆ డబ్బు ఎలా ఇవ్వు అన్నాడు సోములు. నన్ను ముందు ఏదో ఒక ఊరు చేర్చు, అప్పుడు డబ్బు అన్నది ముసలది. సోములకు ఒక ఆలోచన కలిగింది. ఆమె ఎలాగూ నడవలేనంటోంది. ఆ డబ్బు బలవంతాన లాక్కుపోయినా తను వెంటబడి రాలేదు. అటువంటప్పుడు ఈ ముసలిదాన్ని మోసి ఎందుకు కష్టపడాలి అని అనుకుని అమాంతం డబ్బు సంచి లాక్కుని పారిపోయాడు. ఒకచోట కొందరు చేరి జూదం ఆడుతున్నారు. సోములు వారితో కూర్చుని జూదం ఆడేందుకు సిద్ధపడ్డాడు. మేమందరం త్రాగి ఉన్నాం, మాతో పాటు నువ్వు తాగితే తప్ప నీతో జూదం ఆడం అన్నారు వారంతా. సోములు తప్పతాగాడు. ఆ తాగుడు మైకంలో ముసలిదాని దగ్గర కాజేసిన మొత్తం డబ్బుతో పాటు తన డబ్బు కూడా పోగొట్టుకున్నాడు. తర్వాత వాడికి పశ్చాత్తాపం కలిగినది. ముసలిదానిని అన్యాయం చేయబట్టే కదా తాను ఆ విధంగా ఓడిపోయానని అనుకున్నాడు. వెనక్కి వెళ్లి ముసలిదాన్ని ఏదో ఒక ఊరు చేర్చటమే ధర్మమని అనిపించింది. తీరా అతడు వెనక్కి తిరిగి వచ్చేసరికి ముసలిదాని చుట్టూ నలుగురు పోగై ఉన్నారు. ముసలిది వారికి తను చేసిపోయిన అన్యాయం గురించి ఏకరువు పెడుతుంది. వారంతా కలిసి తనను తంతారని సోములు అర్థం చేసుకుని వెనక్కి తిరిగే లోపల ముసలిది వాణ్ణి ఆనమాలు పట్టి కేకలు వేసింది. పట్టుకోండి, తన్నండి, వాడే నా దగ్గర డబ్బులు కాజేసింది అని సోములను చూపిస్తూ వారికి చెప్పింది. వెంటనే వాళ్ళు నలుగురు సోములు వెనక పడ్డారు. చివరకు వాళ్ళు సోములను పట్టుకుని జూదంలో డబ్బు పోగొట్టుకున్నాడని తెలుసుకుని చితకదన్ని తమ దారిని తాము వెళ్లిపోయారు. దెబ్బలు తిని క్రింద పడిపోయిన సోములు నెమ్మదిగా లేచి ముసలిది ఉన్న చోటుకి తిరిగి వచ్చి, నా తొందరపాటులాగానే ఉంది నీ తొందరపాటును, వాళ్ళు నన్ను తన్నిపోయారే తప్ప నిన్ను మోసుకెళ్లారా, సరే మనం వెళదాం పద అని ముసలిదాని భుజాన్ని ఎక్కించుకుని బయలుదేరాడు. నువ్వెంత మంచివాడువురా, మనం చేరవలసిన చోటుకి చేరాక నీకు తప్పక 300 ఇస్తానని అన్నది మళ్లీ ముసలిది. నడుస్తున్నవాడల్లా సోములు నిలబడిపోయి, మరో 300 నీ దగ్గర ఎక్కడివి అని అడిగాడు. ముసలిది సమాధానం ఇవ్వలేదు. సోములు ఆమెను భుజం మీద దించి ఆమె చేతిలో సంచి లాక్కుని చూశాడు. అందులో 300 ఉన్నాయి. వాటిని తీసుకుని సంచిని దూరంగా పారవేసి, నువ్వు చూడగా మోసగత్తిలా ఉన్నావే, ఇంతకు పూర్వం నీ దగ్గర 300 ఉన్నది, మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చి సంచిలో ఉంచావు తెలియదు, మరో 300 ఉంది అని అంటూ ఆ 300 చేత పట్టుకుని, ఆ జోతపు వెధవులు నన్ను ఓడించారు, వెళ్ళి ఆ డబ్బు సంపాదించుకోనివ్వు, ఆ తర్వాత నిన్ను చేరవేయటం సంగతి ఆలోచిస్తాను అని చెప్పి ముసలిదాని సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జూదంలో అతడు తిరిగి ఓడిపోయాడు. మళ్లీ ముసలిది అతడికి గుర్తుకు వచ్చింది. తను చేసిన పొరపాటు కూడా అతడికి గుర్తుకొచ్చింది. లెంపలు వేసుకుని అతడు వెనక్కి వెళ్లి ముసలిదాన్ని కలుసుకున్నాడు. అతడి వాలకం చూసేసరికి ముసలిదానికి నవ్వు వచ్చింది. తన దగ్గర డబ్బులున్నాయని తెలిస్తే అతడి బుద్ధి మళ్లీ గడ్డి తింటుందని ఆమెకు తెలుసు. అందుకని ఆమె తన సంచి నుండి 300 తీసి సోములు చూస్తుండగానే వాటిని 3 వీర్లుగా మార్చి, ఇదిగో నాయనా, ఈసారి నన్ను ఊరు చేర్చకుండా నీ వంకరతనం ప్రదర్శించావో ఈ 3 నీ కాళ్ళు చేతులు విరుస్తారు, జాగ్రత్త మరి అని అంది. కండలు తిరిగిన ఆ వీరులను చూసేసరికి సోములు నిజంగానే భయపడ్డాడు. మాట్లాడకుండా అవ్వని భుజానికి ఎత్తుకుని పక్క ఊరు చేర్చుతూ, అవ్వా, నీ చేతిలో ఇంత మహత్యం ఉంది కదా, నన్నెందుకు ఊరు చేర్చమని బ్రతిమాలుతున్నావు అని అడిగాడు. అందుకా ముసల్ది నవ్వి, నాయనా, డబ్బు నాకు అవసరం లేదు, అందుకది నా మాట వింటుంది, నీకా డబ్బు కావాలి, అందుకని నిన్ను ఆడిస్తుంది అని అంది. సోములు ఆ ముసలిదాన్ని ఒక ఊరు చేర్చి, అవ్వా, నాకు ఈ 3 వీరుల్ని సహాయం ఇవ్వు అన్నాడు బ్రతిమాలుతున్న ధోరణిలో. అవ్వ సరేనని తన దారిని తాను పోతూ ఆ నోటు వీరులను 3 సోములు వెంట పంపించింది. తనని అంతకు పూర్వం జూదంలో ఓడించి 100 కాజేసిన వారే సోములకు గుర్తురాసాగారు. మీరు నాతో ఉండాలి, అవసరమైతే కర్ర తిరగేసి నేను చూపించిన వారిని భయపెట్టేయాలి అని అన్నాడు నోట్ల వీరులతో. అవ్వ ఆజ్ఞ అయ్యాక మీరు ఎలా చేయమంటే అలా చేస్తామా అన్నారు ఆ 3 వీరులు. సోములు జూదంలో కూర్చున్నాడు. అతడి పక్కనే నోట్ల వీరులు నిలబడి ఉన్నారు. ఇది వరకు ఎన్నడూ లేనంతగా సోములు గెలిచాడు. జూదం ముగిశాక, ఇంతకు ఆ అవ్వ ఎవరు అని అడిగాడు సోములు ఆ 3 వీరుల్ని. నీ అదృష్టం బాబు, పిలిచి నీవెంటే వస్తానంటే వద్దన్నావు, ఆమె వద్దన్న వారినే అంటిపెట్టుకుని తిరుగుతుంది, మేము ఆమె చెప్పు చేతల్లో వాళ్లము,
అన్నారు నోట్లు వీరులు. సోములు చూస్తుండగానే ఆ వీర్లు నోట్లుగా మారి సోము జేబులో చోటు చేసుకున్నారు. ఆ ప్రకారంగా సోములకి వద్దని అంటున్న అదృష్టం వెంటబడి వాణ్ణి అంటుకున్నది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి కథతో కలుద్దాం.